ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా డ్వామా పీడీ అడప వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ ప్రారంభం కాగా ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి పేదవాడికి పని కల్పించి వేతనం అందించాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరూ 4 గంటల పాటు పనిచేసి ఉపాధి పొందాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ పనిచేస్తే వాటి ద్వారా వచ్చే నిధులతో రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలు పొందొచ్చన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మీ గ్రామంలో ఉన్న పనులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పంత నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై గ్రామ సభల ద్వారా తెలుసుకోవాలని రాష్ట్రంలో 13,260 పంచాయతీల్లో ఏకతాటిగా గ్రామ సభలు నిర్వహించి చరిత్రలో నిలుస్తుందన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలున్నాయని, త్రాగునీరు, డ్రైనేజీ, ఇళ్ల స్థలాలు, మౌలిక సదుపాయాలు ఏదో ఒకటి అవసరం ఉన్నాయన్నారు. వాటన్నిటిని సామరస్యంగా గ్రామ సభ ద్వారా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న ఎంపీడీఓ స్వప్న, యుఓపీఆర్డీ నాగేంద్ర, టెక్నికల్ అసిస్టెంట్ గణేష్, ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష, పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శి గోపాలకృష్ణ, పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, పాండ్రంకి రాజు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు అడగడానికి ఎలా అయితే హక్కుగా మా ఊళ్ళో లోటు కావాలి, మా ఊళ్ళో డ్రైన్ కావాలి ఎలా అయితే అంత హక్కుగా అడుగుతారో అంతే బాధ్యతతో ఎవరికైతే పని కార్డులు ఉన్నాయో, ఉపాధి కార్డు, జాబ్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ తప్పనిసరిగా పొద్దున్నే 4 గంటలు, అంతే కదండి, అంటే మించి ఉండాల్సిన అవసరం లేదా, పొద్దున్నే 4 గంటలు ఒక సంవత్సరం పాటు మనం కష్టపడగలిగితే మీ ఊరికి సంబంధించిన ప్రతి అవసరం మీ పని దినాల వల్లనే తీరుతుంది. ఇంకా బయట నుంచి ఇంకేం డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. నేను మొహమాటం లేకుండా చెప్తుంది ఏంటంటే ఏ గ్రామంలో ఏదైతే పని దినాలు కల్పిస్తామో దానికి తగ్గట్టుగా మాత్రమే మనం పని చేసుకోగలం. సో దయచేసి అందరూ ఇక్కడ ఉన్న నాయకులు ఎస్పెషల్లీ అంటే నాకు తెలియదు ఎన్ని గ్రామాలుగా తెలియదు. సో పంచాయతీ ఒకే గ్రామం ఒకే గ్రామమే కదా, సో పెద్ద గ్రామము. సో ప్రతి ఉన్న మెంబర్స్ కానీ అందరూ కూడా మీరు మీ కమ్యూనిటీలో మీరు చెప్పాల్సిన ఏంటంటే పని కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ సంవత్సరం మీకు ఎంత కావాలంటే అంత వర్క్కి సంబంధించి ఎన్ని పనిలో కూడా అన్ని పని శాంక్షన్ అవడానికి నేను రెడీ. ప్రతి చోట కాలువలకు పూడికి తీయించారు. 45 రోజుల పాటు మిషన్ రన్ అయ్యి మొత్తం పంట కాలంలోకి డ్రైనేజ్ బయటకు వెళ్ళి డ్రైనేజ్ చేస్తుంది. మీకు యూరియా కొరత కానీ డిఏపి కొరత కానీ వచ్చిందా? రోజు అగ్రికల్చర్ జేడీలతో రోజు మాట్లాడుకుంటా మీకు కొరత. పరిపాలన మీద దృష్టి పెట్టింది తప్ప నెగ్గేది కదా అని చెప్పి ఊరేగితే తిరగల. అదైతే వాస్తవం. నెగ్గేది కదా అని ఊరు తిరుగుతా ఊరికి ఏం కావాలా చేయాలి దాని మీద ఆలోచన. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన ఒక ఆలోచన చేసి నాయకులకి ఏం కావాలా, కాంట్రాక్టులకి ఏం కావాలా, ఈగారు ప్రజలకు ఏం కావాలన్నది ప్రజల దగ్గర తెలుసుకుని కొంచెం కష్టాలు పనే ప్రజల కోరిక చిత్రంగా ఉంటాయి. మరి చిత్రమైన ఓటు వేయించుకున్నాం కదా, కాబట్టి ఆ చిత్రమైన కోరికలు తెలుసుకోవాలి. మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మంచి